గుడ్ మార్నింగ్. పూరి వెళ్తున్నాం. టైం ఎగ్జాక్ట్గా 6:30 అలా అయింది. మొత్తం నలుగురు వెళ్తున్నాం. భద్రాచలం నుంచి 800 కిలోమీటర్లు అలా ఉంది. చూద్దాం ఎన్నింటికల్లా వెళ్తామో ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తా. ఎంతేంద్రా? అరే అశు టైం ఏందండి? 6:30. ఓరే ఇందాక 6:30 అని చెప్పారు. సరే అయితే ఇంత టైం తప్పు. మద్రాస్ కాఫీ హోటల్ అంట. టిఫిన్ చేయడానికి వచ్చాం. మద్రాసి కాఫీ హోటల్ అంట. చూడటానికి కొంచెం బాగా వింటేజ్ లుక్ అనిపిస్తుంది. అంటే దోశ కూడా 35 రూపాయలే. అంటే మేము కాస్ట్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. పర్లేదు, కాస్ట్ కూడా తక్కువ, రీజనబుల్ రేట్లోనే ఉంది. బ్యాగ్లు అన్నీ ఇట్లా పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు ట్రై చేయండి. అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మద్రాసి కాఫీ హోటల్ రోడ్డు పక్కనే కనపడుతూనే ఉంటుంది. తినండి. అంటే నెక్స్ట్ స్టాప్ మళ్ళీ లంచ్కి అనకాపల్లిలోనే అనుకుంటున్నాం. అంటే మేము నైటే ఫిక్స్ అయ్యాం రంపచోడవరంలోనే తిందామని. కరెక్ట్గా ఎంత లేట్ అయినా సరే రంపచోడవరంలో తింటున్నాం. మళ్ళీ అనకాపల్లిలోనే పోయాం. ఫుల్ ఎండ. టైం ఎంత? 12 అయింది. అన్నవరం దగ్గరలో ఇలా బాగా ఎండకుంది కానీ నీళ్ళు ఆగాం. ఇంకా పూరి ఒక 500 ఉంటుందారా? 600 ఉంటుందంట. ఓ ఎండ మాత్రం మామూలు లేదు. మొత్తం కుంపుహార్ అయిపోతుంది. ఏంటో సబ్బులు కొట్టేస్తాను. క్లాబ్స్ అందరి ఫేస్కి మాస్క్లే. భోజనానికి అనకాపల్లిలో వచ్చాగాం. ఇక్కడ నుంచి ఇంకా పూరి 460 కిలోమీటర్లు ఉంది. హోటల్ పేరేంటా? కృష్ణ హోటల్ అంట. అంటే చుట్టుపక్కల అడిగాం, బాగుందంటే ఇక్కడికి వచ్చాం. ఎండ మాత్రం మామూలు లేదు. అబ్బో అంటే బిర్యానీ ఏం తినాం, మీల్సే తిని మంచిగా పెరిగాను. ఇంకా 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఏమైందిరా? 6:45 అయింది. శ్రీకాకుళం దాటాం. ఇంకా 270 కిలోమీటర్లా? ఇంకా 280 కిలోమీటర్లు ఉంది. 500 కంప్లీట్ చేసేసినట్టే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా. అంటే 150 కిలోమీటర్ల నుంచి నాన్ స్టాప్గా రైడ్కి వస్తూనే ఉన్నాం తోలుకుంటూ. అందుకే చిన్న గ్యాప్ ఇద్దామని ఒక 30 మినిట్స్ అయినా ఇట్లా అయ్యామన్నమాట పెట్రోల్ పంప్ దగ్గర. మా వాళ్ళు లోపలికి వెళ్ళి వాటర్ దాకా వస్తా అన్నారు. లోపలికి వెళ్ళారు. ఇక వాడు నేను ఉన్నా. అరే ఎలా అనిపించింది రా నీకు? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మన అంత ఎక్స్పీరియన్స్ కానీ ఎక్సలెంట్ ఉంది. కానీ హైవే మాత్రం సూపర్ ఉంది అసలు కదా. అసలు ఎక్సలెంట్ ఉంది. హైవే మాత్రం సూపర్ ఉంది. ఈజీగా వచ్చేయచ్చు. నైట్లో పెట్టేసుకోవచ్చు మీరు. ఒడిశా వచ్చాం. మాది పొద్దుట పెట్రోల్ కొట్టించాం కదా, అది 600 కిలోమీటర్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక 1300 కొట్టించాం. నాకు తెలిసి సరిపోతుంది. వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా సగం రావచ్చు. ఇంకా 1300. ఇక్కడ విషయం ఏంటంటే 102 రూపాయల పెట్రోల్. మన దగ్గర 110 అనుకుంటా. అంటే 8 రూపాయలు తక్కువ. చాలా బెస్ట్ పంపు. అసలు పెట్రోల్ పంపు ఎంత నీట్గా ఉంది సార్. 2:30 అయింది. ఫుల్ నిద్ర వస్తుందని ఆగాం. ముందు ఆయనకే నిద్ర వస్తుంది. ఎందుకు ఇక్కడ ఆగామని చెప్తున్నారు. రష్ నిద్ర వస్తుందా లేదా నీకు? రావట్లేదు. బాగా వెనక నిద్రపోతాడు. రాదని చెప్పి వెనక నిద్రపోతాడు. ఇవ్వండి నిద్ర రాని మనిషి, నిరంతరం తోలే మనిషి, మిషన్ మా ఓడి యాప్. అసలు చూడండి పెట్రోల్ పంప్ చూపిస్తా చూడండి. కాంప్లెక్స్ లాగే ఉంది మొత్తం. అటు ఒకటి మళ్ళీ గాడికి వచ్చినా సరే సరిపోయేది. అంటే పూకంట కరెంట్ పక్కన పడుకున్నాడు. రాత్రి చూసారా మీరు? కనపడదా? చూడండి ఎట్లా పడుకున్నాడు. లెక్కలు కూడా లేగలేదు.